రైట్ బిగ్ టీవీ డిజిటల్ ఎక్స్క్లూజివ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఉమ్మడి జిల్లాలో గుంటూరు జిల్లాలో ఒక దారుణం చోటు చేసుకుంది. భార్యని హత్య చేశారు ఒక భర్త. ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం తరచుగా భార్యని భర్త, భర్తని భార్య ఇలా చంపుకుంటూనే ఉన్నారు. ఎందుకు ఏంటి అనేది కారణం మాత్రం తెలియదు, కానీ కంటిన్యూస్గా ఇలాంటి వార్తలు వస్తూనే ఉన్నాయి, మేము చెప్తూనే ఉన్నాం. సో ప్రజెంట్ అలాంటి ఘటన ఉమ్మడి గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. భార్య మహాలక్ష్మిని హత్య చేశాడు భర్త వెంకటేష్ అనే భర్త. పైగా భార్య మృతదేహాన్ని బైక్ పై తీసుకెళ్లడం కూడా జరిగింది. ఇటు అందరూ కొత్తగా రకరకాలుగా ట్రై చేస్తున్నారు. నేను కూడా కొత్తగా ట్రై చేద్దామని చెప్పి అనుకున్నాడో తెలియదు, కానీ భార్యని వెంకటేష్ చనిపోయిన తర్వాత కూడా భర్త బైక్ పైన తీసుకెళ్లడం జరిగింది. బైక్ పై మృతదేహాన్ని చూసి ఒక్కసారిగా పోలీసులు షాక్ గురైనటువంటి సంఘటన కనిపిస్తోంది. ఆ భార్యను తానే చంపేశాను అని చెప్పి ఒప్పుకున్నాడు కూడా వెంకటేష్. రొంపిచెర్ల మండలం మాచవరంలో ఈ ఘటన చోటు చేసుకుంది. భర్త వెంకటేష్ స్వగ్రామం సంత మాగులూరు మండలం ఏల్చూరు వారికి చెందినవారు. అండ్ పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాలు ఉన్నాయి. 3 నెలల క్రితం రొంపిచెర్ల మండలంలో మాచవరంలో పుట్టింటికి వచ్చేసినటువంటి మహాలక్ష్మి ఇద్దరికీ తరచుగా గొడవలు కొంతకాలంగా జరుగుతూనే ఉన్న టైంలో పెళ్ళైన తర్వాత భార్యాభర్తల మధ్య పెళ్ళైన తర్వాత నుంచి కంటిన్యూస్గా ఏదో ఒక విషయంలో కలహాలు వస్తూనే ఉన్నాయి, గొడవలు వస్తూనే ఉన్నాయి. ఆ గొడవలో భాగంగా అలిగి పుట్టింటికి వెళ్ళిపోయిన భార్యని ఇంటికి తీసుకొచ్చి మరి చంపాడు భర్త వెంకటేష్. కూతురికి బంగారం తీసుకున్నానని చెప్పి భార్య మహాలక్ష్మిని బైక్ పై తీసుకువెళ్ళినటువంటి ఈ భర్త మహాలక్ష్మి వేసుకున్న స్వెటర్స్ కి ఉన్నటువంటి లేస్ ని బయటకు లాగి గొంతుకు బిగించి చంపేశాడు వెంకటేష్ అనే భర్త. ఆవేశంలో చేశారని కూడా చెప్పలేము, ఇది పక్కా ప్లాన్డ్ గా జరిగింది అని తెలుస్తోంది. ఎందుకంటే గత కొంతకాలంగా జరుగుతున్నటువంటి గొడవల వల్ల భార్య మీద కసి పెంచుకున్నటువంటి ఈ భర్త వెంకటేష్ భార్యని మహాలక్ష్మిని గొంతు నులిమి చంపేసినటువంటి ఘటన కనిపిస్తోంది. అండ్ చంపిన తర్వాత కూడా దర్జాగా బండి మీద తీసుకువెళ్ళి ఈ భార్యని నేనే చంపడం జరిగిందని చెప్పి పోలీసులకి కాలరెగరేసి చెప్పడం ఒక ఆశ్చర్యానికి గురి చేస్తున్నటువంటి సంఘటన. దీనికి సంబంధించి డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ప్రతిదీ మనీ మనకి గుంటూరు నుంచి అందుబాటులో ఉన్నారు. మనీ అసలు ఏం జరిగింది, ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది వెంకటేష్, డీటెయిల్స్ ఏంటి? గుంటూరు జిల్లాకు సంబంధించి ఒక దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పాలి. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్యను గొంతు నులిమి హత్య చేసి ఆపై ఆమె మృతదేహాన్ని బైక్ పైన తీసుకెళ్లి పోలీస్ స్టేషన్ లో లొంగిపోయాడు భర్త. దీనికి సంబంధించి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం బాపట్ల జిల్లాలోని సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, అదేవిధంగా నర్సరావుపేట రొంపిచెర్ల మండలానికి చెందిన మాచవరం గ్రామానికి చెందిన మహాలక్ష్మిని గత 8 ఏళ్ళుగా కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. గత 8 ఏళ్ల క్రితం వాళ్ళకి ప్రేమ వివాహం కూడా చేసుకున్నారు. వారికి 2 సంతానం కూడా ఉంది. అయితే గత కొన్నాళ్ళ నుంచి కూడా భార్యాభర్తల మధ్య కుటుంబ కలహాల నేపథ్యంలో తరచూ గొడవలు అవుతున్న నేపథ్యం. ఈ నేపథ్యంలోనే గత 2 నెలల క్రితం అత్యంత వారితో భర్తతో గొడవ పడి మహాలక్ష్మి పుట్టింటికి వచ్చేసింది. మాచవరంలో ఉన్నటువంటి పుట్టింటికి వచ్చేసింది. అయితే ఈ రోజు తెల్లవారుజామున భర్త వెంకటేష్ మాచవరం వచ్చాడు. మహాలక్ష్మి పుట్టింటికి వచ్చి మాచవరం వచ్చి ఒకసారి మాట్లాడాలి, పిల్లలకి బంగారం తీసుకొచ్చాను, మనం వెళ్ళిపోదాం, ఒకసారి మాట్లాడాలని చెప్పి ఆమెను బైక్ మీద తీసుకెళ్లారు. బైక్ మీద తీసుకెళ్లే సమయంలో మహాలక్ష్మి తల్లి అడ్డు వచ్చింది. వెళ్ళొద్దని చెప్పినా సరే ఆమెను గదిలో ఉంచి బయట గడియ పెట్టి ఆమెను బైక్ మీద తీసుకెళ్లిపోయాడు. తీసుకెళ్లిన తర్వాత మాగులూరు అడ్డ రోడ్ లో భార్యతో ఘర్షణ పడి ఆ నేపథ్యంలో ఆమె వేసుకున్నట్టు షట్టర్ కు సంబంధించి ఉన్నటువంటి లేసును తీసి ఆమె గొంతుకు బిగించి హత్య చేసినట్టుగా తెలుస్తుంది. హత్య చేసిన సమాచారాన్ని పోలీసులకు అతనే చేరవేశాడు. బైక్ మీద భార్య మృతదేహాన్ని తీసుకువెళ్లి బాపట్ల జిల్లా సంతమాగులూరు పోలీస్ స్టేషన్ కు వెళ్లి అక్కడికి వెళ్లి లొంగిపోయిన పరిస్థితి. వెంటనే పోలీసులు ఇక్కడ రొంపిచెర్ల మండలానికి సంబంధించిన పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇక్కడ నుంచి పోలీసులు సంతమాగులూరు వెళ్ళి మహాలక్ష్మి మృతదేహాన్ని తీసుకొచ్చారు. అయితే కేవలం ఆ కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ గొడవలు జరిగినట్లు తెలిసి హత్య జరిగినట్లు తెలుస్తుంది. మరోవైపు పెళ్ళైన నాటి నుంచి కూడా తమ కుమార్తెను వేధిస్తున్నారు. అత్యంత భర్త తరపు బంధువులందరూ కూడా తమ కుమార్తెను వేధిస్తున్నారు. గొడవ పడి వచ్చేసిందని కక్ష పెంచుకొని భర్త కావాలని ఈ విధంగా చేశాడు అని చెప్పి వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి మృతురాల తరపు బంధువులు ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతానికి ఈ ఘటన మీద పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. భర్త ఎవరికి వెంకటేశ్వర ప్రస్తుతం పోలీసులు అదుపున్నారు. అతని నుంచి మరింత సమాచారం సేకరించడంలో పోలీసులు ఉన్నారని చెప్పాలి. సౌమ్య. రైట్ మనీ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.
రైట్, చూస్తున్నాం కదా. వెంకటేష్కి సంబంధించినటువంటి వాళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి జీవితంలో ఎన్నో కలహాలు. ఒకవైపు బంధువులు ఎన్నో సార్లు సమర్థించినా కూడా మందలించి తన కూతుర్ని ఇంటికి పంపించినప్పటికీ కూడా వీళ్ళిద్దరి మధ్య గొడవలు అనేది ఒక దాటికి రాలేదు అని చెప్తూ ఉన్నారు. చాలా రోజులుగా జరుగుతూ ఉన్నాయి భార్యాభర్తల మధ్య. పెళ్ళి అయిపోయిన తర్వాత రోజు నుంచి కూడా కంటిన్యూస్గా వాళ్ళిద్దరి మధ్య కలహాలు జరుగుతున్నాయి. సో ఒకవైపు బంధువులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చనిపోయినటువంటి కూతుర్ని చూడలేక తల్లి చాలా రోధిస్తున్నటువంటి ఘటన కనిపిస్తోంది. దానికి సంబంధించినటువంటి తల్లి బయట ఉంది, ఒకసారి చూద్దాం. పేరేం పేరమ్మా? మరి మండి ఏ ఊరు? మా సారు ఏం జరిగింది? 5:30 అయిందయ్యా. తెల్లారుతుంది. మీ ఇద్దరం ఇంట్లో పండుకున్నాం, తల్లి కూతురు. ఫోన్ చేసిండు. ఏందమ్మా అయ్యేటప్పుడు ఫోన్ అంటే మళ్ళీ ఫోన్ పెట్టేసింది. ఇంక అసలు ఫోన్ పెట్టేసినా మళ్ళీ చేసిండు. మీ మామయ్య వాళ్ళు ఉన్నారు, మా అక్కయ్య వాళ్ళు ఇద్దరు వచ్చారు, నువ్వు బయటికి రా, పిల్లల్ని తీసుకొని వచ్చినాను అంది. నువ్వు పిల్లలు తీసుకురావు, నేను రానంది. రానన్నా కానీ నీ పిల్లలు ఇదిగో మీ మామయ్య వాళ్ళు ఏమన్నారు, మాట్లాడే అవసరం అయితే ఇదిగో ఇప్పుడేమన్నారు ఈడ అని చెప్పి తీసుకొచ్చారు. ఆ పిల్లని నమ్మి పిల్లల కోసం వచ్చిందయ్యా. వచ్చాక నేను ఆ తలుపు గడేసింది. మీ అమ్మ వద్దు గోల్ చేసిద్దని గడేసింది. ఇంకా గడేసాక నేను ఇతలు వెనక వాకిలు తీసుకొని వచ్చా. వెనక వాకిలు తీసుకొని వచ్చి నేను ఈ చుట్టూ తిరిగి ఆ తలుపు ఈ తలుపు వేసి వచ్చాక వాళ్ళు రాజురాబా వాళ్ళు పోయారబ్బా, ఏడకు పోయారో తెలియదు. ఎక్కడ ఫోన్ చేయ వాళ్ళు ఎడకి చేరింది అర్థం కాలేదయ్యా, మీ కాడికి తీసుకొచ్చారన్న. నా కాడికి రాలేదప్పుడు నేను ఏండే కూర్చున్నాను అండు పిల్లోడు, మా బాబాయ్ కొడుకు. మీరు ఏందబ్బాయి అంటే ఏమి నా కాడికి ఏం రాలేదు అన్నాడు. గాంతరం పోయే ఇంటికి వాళ్ళ అత్తాళ్ళ ఇంటికి పోతారులే, ఎందుకు నీకు ఆదోర్త అంటే ఇంటికి పోయాలి కాసేపటికల్లా నేను గొడ్డలు దాడి పెట్టుకుంటున్నాను అయ్యా. గొడ్డలు దాడి పెట్టుకుంటే నా మేనకు వాళ్ళు వచ్చింది. వాళ్ళు ఆయన ఫోన్ చేసిండంట మరలి చేస్తే గోత్ర పిల్ల వచ్చి అత్తమ్మ మనకి మహాలక్ష్మి లేదు, అత్తమ్మ చంపేసిండంట. అత్తమ్మ అంది. ఏందమ్మా ఇప్పుడే కమ్మ పోయిందమ్మా, నా బిడ్డకి ఏం అన్యాయం చేసిండమ్మా, ఏం చేస్తే అట్ట జరిగిందమ్మా అన్న. ఎండ తేసపోయి చంపేసిండంట అత్తమ్మ అన్నది. నేను రాజరావు బాబాయ్ ఇక్కడికి నిర్మి బాబాయ్ ఇక్కడికి పోయిందన్న అమ్మాయా. ఈ అన్న ఊళ్ళో మాట్లాడుతున్నారు ఎవరు అన్నానమ్మా. కాదు కూడా అత్తమ్మ చంపేసిండంట అత్తమ్మ, అడ్రొడ్లో పోయి కూర్చుండంట అత్తమ్మ అన్నాడంట. నేను వచ్చామ్మా ఇటు జరిగిందంట, నువ్వు ఎవరికి చెప్పుకుంటే తీరేదయ్యా. అమ్మా ఆడబయలుకి అయ్యారైంది, నాకు మట్టుకేం తెలిసి 5:30కు బయలుదేరిపోయారయ్యా. అంతకుముందు అది కాలం కాంచి అచ్చింతపడ్డ కాంచి గొడవలేనయ్యా. అసలు ప్రేమించినానని అడ్డం తిరిగి కూర్చుండయ్యా. 9వ తరగతికి చేర్చానయ్యా. ఆ పిల్ల సుఖం ఉండి సావలేదమ్మ వాళ్ళ కుటుంబం గోల. ప్రేమించినానని సైకిల్ అడ్డం పెట్టి నేను బేకరీ చేస్తాను, నీకు 10,000 20,000 అని దాన్ని నమ్మించి పాడు చేసిండయ్యా. మాస్టర్ల దగ్గర పోయి అడిగితేనమ్మ ఇట్ట చేసిండంట అమ్మ అంటే, నేను పోయి అడ్రొడ్లో పెట్టా ఇట్ట చేసిండంట అయ్యా అని సెంటర్ జైలుకి వేసారు. ఆ పిల్లకి అప్పుడు 13 సంవత్సరాలేనయ్యా. పిల్ల 13 సంవత్సరాలు అప్పుడు 9వ తరగతి అప్పుడు 14 వచ్చినాయేమో. నా పిల్లను బలి చేసి పెట్టారమ్మా. తల్లి ఎంతోగానో రోధిస్తుంది. తన కూతురు ఇలా తిరిగి వస్తుందని మాత్రం నేను అనుకోలేదు అని చెప్పి బాధపడుతూ ఉన్నటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఎన్నోసార్లుగా ఇలా కొట్టడం జరిగింది, గొడవలు పడడం జరిగింది. నా ఇంటికి తిరిగి వచ్చిన ప్రతిసారి కూడా నేను వద్దు అని చెప్పాను, అయినప్పటికీ కూడా నమ్మి తన దగ్గరికి వెళ్ళింది. కానీ ఇలా ఈరోజు శవమై తిరిగి వస్తుందని చెప్పి ఊహించలేదు అని చెప్తూ ఉన్నారు. వెంకటేష్కి సంబంధించి ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. అసలు ఈ గొడవల కారణంగా రకరకాలుగా
ఈ మధ్య కాలంలో మర్డర్స్ అనేవి ఎక్కువగా జరుగుతున్నాయి, హత్యలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు. ఎక్కువగా ఈ రీసెంట్ టైంలో ఈ 2025లో పూర్తిగా ఒక సంవత్సరం పాటు ఖచ్చితంగా భార్య భర్తలే ఎక్కువగా హత్యకు గురైనటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. తండ్రి తల్లి ఒకప్పుడు జరిగినప్పటికీ అంటే ఆస్తి తగాదాల నేపథ్యంలో జరిగినటువంటి సందర్భాలు మనం చూసాం. కానీ ఈ మధ్య కాలంలో చిన్న చిన్న గొడవల కారణంగా ఆవేశం ఎక్కువైపోయి భర్త మీద భార్య మీద జీవిత భాగస్వాముల మీద ఒకవైపు పగ పెంచుకొని కసి పెంచుకొని చంపుకుంటూ తిరుగుతూ ఉన్నారంటే నిజంగా ఒక పెళ్లి అనే బంధానికి అర్థం లేకుండా పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే ఎంతో నమ్మి కష్టపడి పెళ్లి చేస్తూ ఉంటారు, కట్నం ఇచ్చి పెళ్లి చేస్తూ ఉంటారు, ఎంతో ఆశగా తన కూతురు జీవితం బాగుంటుందని పెళ్లి చేస్తుంటారు. అలాంటిది ఇలా కూతురు శవమై తిరిగి వస్తున్నటువంటి టైంలో నిన్న కూడా మనం ఒక న్యూస్ మీకు చెప్పడం జరిగింది. 5 నెలల తర్వాత సూసైడ్ చేసుకున్నటువంటి ఘటన కనిపిస్తుంది. అంటే భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న తగాదాల వల్ల ఇలాంటివి జరుగుతూ ఉన్నాయి. చట్టరీత్యా వెళ్ళడానికి చట్టపరంగా ఒకవేళ నచ్చకపోతే విడాకులు తీసుకోవడానికి కూడా ఎన్నో రకాలుగా ఈరోజు చట్టాలు మన ముందు ఉంటున్నాయి. ఒకవేళ నీకు భర్తతో ఇబ్బంది అవుతుంటే ఎంతోమంది పోలీస్ సైన్యం కూడా అందుబాటులో ఉంటుంది. అలాంటిది కానీ ఇలా చంపుకోవటం అనేది క్లియర్గా కరెక్ట్ కాదు అని ఒకవైపు ఎంత హెచ్చరిస్తున్నప్పటికీ కూడా ఇలా భార్యని భర్తలు భర్త భార్యని చంపుతూనే ఉన్నారు. అలాంటి ఘటన ఇప్పుడు గుంటూరు జిల్లాలో చోటు చేసుకుంది. ఒక తల్లి పడుతున్నటువంటి బాధ, తల్లికి ముందు వెనుక కూడా ఎవరు లేనట్లుగానే తెలుస్తోంది. ఎందుకంటే తన కోసం బాధపడడానికి కూడా చుట్టుపక్కల నలుగురు కూడా రావటం లేని పరిస్థితి అక్కడ మనం క్లియర్ కట్గా ఆ తల్లి మాట్లాడుతున్నటువంటి మాటల్లో చూడొచ్చు. కూతురి ఎలాంటి దిక్కుతోచని స్థితిలో ఉంది అని చెప్పి కూతురిని అలా చంపేయటం ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మీరు అనుకుంటున్నారు? కమెంట్ చేయండి. మరండి